యేసే మాట్లాడాడు, ఇరుకైన మార్గంలో అనేక మంది ప్రవేశిద్దామని ప్రయత్నం చేస్తారు కానీ కొంత దూరం నడిచి వదిలేస్తారంట. సో ఇరుకైన మార్గంలో నడవడం చాలా కష్టం. ఇరుకైన మార్గం చాలా సన్నదారి, అటుగాని ఇటుగాని చూడకూడదు. ఏంటండి ఇరుకైన మార్గము అంటే? చూడండి, మార్గము విశాలంగా ఉంటే తాగొచ్చు, తినొచ్చు, తిరగొచ్చు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు. విశాలమైన మార్గం. సో ఇరుకైన మార్గం అంటే తాగొద్దు, మార్గం చిన్నగా అయిపోయింది. తిట్టొద్దు, ఇంకా చిన్నగా అయిపోయింది. తిరగొద్దు, ఇంకా చిన్నగా అయిపోయింది. లోక సంబరాలు మనకొద్దు, ఇంకా చిన్నగా అయిపోయింది. లోకంలో ఉన్న పద్ధతులు మనకొద్దు, ఇంకా చిన్నగా అయిపోయింది. కేవలం వాక్యం చెప్పినట్టు నడవాలి, ఇంకా చిన్నగా అయిపోయింది. విశాలమైన మార్గం అంటే నీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇరుకైన మార్గం అంటే వాక్యం అనే ఆప్షన్ తప్ప నీకు ఇంకో ఆప్షన్ లేదు. కానీ దేవుడు అంటున్నాడు, వాక్యం అనే ఆప్షన్ తో నడిచే మార్గము రాజమార్గము. ఆ ఇరుకైన మార్గంలో ఎవరైనా గనుక నడిస్తే అది ఎలాగుంటదంట? అది పరిశుద్ధ మార్గం అనబడును. అది పవిత్రులు అపవిత్రులు పోకూడని మార్గం. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఎ జోక్. ఇదేదో తమాషా మజాకా, ఏదో హాలీవుడ్ లో బాలీవుడ్ లో ఏషాలు వేసినట్టు లోకంలో పేరు తెచ్చుకొని నేను పరలోకం పోతా అంటే కుదరదు అక్కడ. సో ఇష్టం వచ్చిన పనులన్నీ చేసి ధనవంతా సంపాదించుకొని ధనవంతులు అయిపోయి ఈ ధనమును బట్టి నాకు వచ్చిన ఘనతను బట్టి నేను పరలోకం పోతానంటే అయిపోయింది మన పని. దెర్ ఈస్ ఎ స్ట్రైట్ వే టు ద హెవెన్, దట్ ఈస్ ద నారో వే. పరలోక రాజ్యానికి ఒక మార్గం ఉంది, అది నారో వే. అక్కడ వేషాలు చెల్లవు, అక్కడ నాటకాలు పనికిరావు, అక్కడ రాజకీయాలు పనికిరావు, లోక స్ట్రాటజీస్ అక్కడ పనికిరావు. లోకములో ఉన్న ధనము అక్కడ వ్యర్థమైపోతుంది, లోకములో ఉన్న ఘనత అక్కడ వెలవెలబోతుంది. కేవలం క్రీస్తు ముఖ దర్శనము, ఆయన పిలుపు, ఆయన ఏర్పాటు, ఆయనను చూడాలి అన్న ఆశతో ముందుకెళ్ళిన వాళ్ళే ఆ ఇరుకైన మార్గంలో నడవగలరు.